హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఇట్స్ డే 3 ఇన్ కూర్గ్ అనమాట. ఈరోజు పెద్దగా ప్లాన్స్ లేవు. యాక్చువల్లీ కూర్గ్ 2 days ఇనఫ్ అనమాట చూడ్డానికి. కాకపోతే కొంచెం మేము రిలాక్స్డ్గా ఉందాంలే అన్నట్లు ఉన్నాము. సో ఈరోజు మేము ఫస్ట్ అయితే కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళి తలకావేరి అండ్ ఇంకొకటి ఉందన్నమాట ప్లాన్ అయితే. కానీ మనం అనుకున్నట్టు జరగవు కదా. సో ఏం జరుగుతుంది అనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు హోమ్ స్టేలో చెప్పలేదు, బయటికి వచ్చేసామన్నమాట. వేరే హోటల్కి వచ్చేసి తింటున్నాం. మసాలా దోశ అయితే తింటున్నా, పర్వాలేదు. యాక్చువల్లీ కూర్గ్లో ఫుడ్ కోసం అయితే ఇబ్బంది పడలేదన్నమాట, మంచిగానే అనిపించింది. మరీ సూపర్ లేదు, అట్లని తినలేకున్నంత ఏం లేదు, మంచిగానే తినొచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి హాయిగా ఒక చిన్న కప్పు మంచి స్ట్రాంగ్ కాఫీ పడితే ఆహా ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇంకా రోజంతా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేయచ్చు అనమాట. సో మనం ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము, అదే కాఫీ ప్లాంటేషన్. సో నేను కాఫీ ప్లాంటేషన్ అంటే వేరేది ఎక్స్పెక్ట్ చేసా. ఇంతకుముందు మేము కూర్గ్ వచ్చినప్పుడు వెళ్ళిన కాఫీ ప్లాంటేషన్ వేరే, ఈ కాఫీ ప్లాంటేషన్ వేరే అనమాట. ఆ కాఫీ ప్లాంటేషన్ వ్యూ కానీ అక్కడ నుండి కూర్చొని చూడడానికి కానీ అక్కడ ఇంకా స్టేయింగ్ కూడా ఉన్నాయంట. అంత చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈసారి కూడా నేను కాఫీ ప్లాంటేషన్ అంటే అదే అనుకున్నా, అదొక్కటే ఉందేమో అనుకున్నా, కానీ మల్టిపుల్ కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో డ్రైవర్ అంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇక్కడ బేసిక్గా అన్ని చెట్ల గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. కాకపోతే నాకు ఎందుకో ఈ కాఫీ ప్లాంటేషన్ చాలా కమర్షియల్ అనిపించింది. సో వాళ్ళ టార్గెట్ అంతా మనకి ఏవో ఒకటి అంటగట్టేసి కొనిపించేదాకా వదిలేలా లేరనమాట. ఎందుకో నాకు అంత అనిపించలే. సో బేసిక్గా నాకు ఈసారి ఎందుకో కూర్గే అట్లా అనిపించింది అనమాట. ఒకప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్ ఉండేది కూర్గ్ అంటే, అసలు చెప్పలేను అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఈసారి అది కొంచెం తగ్గింది. మేము వెళ్ళింది యాక్చువల్ సీజన్లో, ఇది డిసెంబర్ 28 to 30 అనమాట. ఆ డేస్లో ప్యూర్ వింటర్, బట్ ఎండ చూస్తారా ఎంత ఉందో. బేసిక్గా ఈ కాఫీ ప్లాంటేషన్లో ఎందుకు నాకు నచ్చలేదు అంటే, మల్టిపుల్ పీపుల్ వస్తూ ఉంటారు కదా. ఇంతకుముందు మేము వెళ్ళిన కాఫీ ప్లాంటేషన్లో మన గ్రూప్లో ఒక 5-6 మెంబర్స్ ఉంటే ఆ 5-6 మెంబర్స్ని తీసుకెళ్ళి మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఇంకొక గ్రూప్ ఉంటే ఇంకొకళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ మేము వెళ్ళిన డే ఆల్మోస్ట్ 32 మెంబర్స్ ఏమో వచ్చారు. 32 మెంబర్స్కి ఒకళ్ళే గైడ్. సో ఒకవేళ వేరే వాళ్ళు ఫొటోస్ దిగుతానికి ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా పక్కకి వెళ్ళిన వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళినా ఆయన అస్సలు టైమే ఇవ్వట్లేదు, ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాడు. వెనక ఎవరైనా వచ్చేవాళ్ళు ఇంకా జాయిన్ అయిపోతూ ఉన్నారనమాట. అసలు ఫుల్లీ ఏమంటారు కమర్షియల్ అయిపోయింది. ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయనీయకుండా చేసినట్లు అనిపించింది. అందుకని నాకు కొంచెం నచ్చలేదన్నమాట. పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అయినా కూడా ఎందుకో కానీ చాలా కమర్షియల్ అనిపించింది. 10 మెంబర్స్కి ఒక పీపుల్ ఒక గైడ్ ఉంటే బాగుండేది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టికెట్ 250 రూపీస్ కలెక్ట్ చేసి 32 మెంబర్స్ని ఒక్కసారిగా తీసుకెళ్తే ఎలా ఉంటుంది. సో అందుకని నాకు అంత అనిపించలే అనమాట. సో కింద అయితే ఒక స్టోర్ ఉంటుంది, ఫ్రీగా ఒక కాఫీ ఇస్తారు యాజ్ యూజువల్గా. ఇంకా ఆ స్టోర్లో మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అనమాట. సో ఇంకా మేము ఎప్పటికీ మళ్ళీ వేరే స్టోర్స్కి అయినా వెళ్ళి ఈ స్పైసెస్ ఇవన్నీ ఏం చూస్తాంలే అని చెప్పేసి అక్కడే చూసి మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే స్పైసెస్ కొంచెం క్వాలిటీ బాగుంటాయి కదా, లవంగాలు, జీలకర్ర అలాంటివి కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను వచ్చిందైతే ఈ టెంపుల్కి, శ్రీ భగందేశ్వర టెంపుల్, శివుడి టెంపుల్ అనమాట. ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. 3 rivers ఇక్కడ కలుస్తాయి, కావేరి, కన్నికే, సుజ్యోతి అని. ఏమన్నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే సారీ. సో ఈ 3 rivers అనేవి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ క్యూ చాలా ఉందన్నమాట. ఆ రోజు ఎందుకో తెలీదు, చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ మేము వెళ్ళిన టైం ఏంటంటే ఆఫ్టర్నూన్ 12:30 అయింది. సో మేము వెళ్ళిన తర్వాత ఒకవేళ క్యూలో ఉన్నా కూడా అది ఉండదమ్మా, క్లోజ్ చేసేస్తారు ఆఫ్టర్నూన్ ఒక 2 hours అలా. సో మీరు దర్శనం వెళ్ళిన తర్వాత అయినా ఈవినింగ్ 4 అవుతుంది అని చెప్పి అన్నారనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము బ్యాక్ వచ్చేసాము. అండ్ వచ్చేసి తలకావేరి వచ్చాము. తలకావేరి వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ 1:30 అట్లా అయింది. సో 1 or 1:30 అట్లా అయిన అనమాట.
తలకావేరి టెంపుల్ కూడా ఓపెన్స్ బై 2 o'clock అనమాట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అక్కడనే కూర్చొని మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. సో మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము. ఫుల్ ఎండ కొట్టేసింది అనమాట. కావేరి నది పుట్టిన ప్లేస్ తలకావేరి. సో నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎక్కువ లోపలికి వెళ్ళలే అనమాట. జస్ట్ ఆ బయట నుండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం, వ్యూ చూసుకొని వచ్చేసామన్నమాట. ఈసారి లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడ కావేరి నది పుట్టింది అంటే ఒక చిన్న ప్లేస్లో వాటర్ పొంగుతానే ఉంటాయి అన్నమాట కంటిన్యూగా. సో అక్కడ చాలామంది బాత్ కూడా చేస్తారు. అది సపరేట్ అనుకుంటా, సపరేట్ పూజ చేయించుకొని చేస్తారు. అసలు వాళ్ళని చూస్తే నాకు ఎందుకో ఒక పీస్ అనిపిస్తుంది. నాకు చేయాలనిపించింది కానీ యాక్చువల్లీ డ్రెస్ క్యారీ చేయలేదు. సో నాకు ఒక తెలియని ఒక పీస్, ఏదో హీలింగ్ లాగా అనిపించింది అనమాట. నిజంగా ఈసారి ఎవరైనా తలకావేరి వెళ్ళే వాళ్ళు ఉంటే అలా కూడా ప్లాన్ చేసుకోండి. నిజంగా మన ఇన్సైడ్ హీలింగ్ లాగా అనిపించింది నాకు. ఎందుకో తెలియదు, చాలా అంటే చాలా పాజిటివ్ అనిపించింది, వాళ్ళని చూస్తేనే అనిపించింది. సో ఆ నెక్స్ట్ వచ్చేసి అప్పటికే అప్రాక్సిమేట్లీ ఈవినింగ్ 4 అట్లా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మండలపట్టి వెళ్ళాలి అని అయితే ప్లాన్ అనమాట. కానీ మండలపట్టి వెళ్ళినా కూడా అంత వ్యూ ఉండదు ఆ రోజు అని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నాకు మెయిన్ మండలపట్టి చూడాలి అని లేదు, కానీ మండలపట్టి నుండి రిటర్న్ అయ్యే దారిలో ఒక బ్యూటిఫుల్ చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. అది కోట అబ్బే వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ అంటే నాకు ఎంత ఇష్టమో. చిన్న వాటర్ ఫాలే, ఎంత టైం స్పెండ్ చేయొచ్చో. అదొక ప్రైవేట్ వాటర్ ఫాల్లా అనిపిస్తుంది అనమాట. సో కానీ ఈసారి మిస్ అయ్యాము, అది దానికి వెళ్ళడం కుదరలేదు. ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తుంటే లాస్ట్ టైం మేమున్న స్టేకి వెళ్ళామన్నమాట. మేము ఇంతకు ముందు ఉన్న స్టే వచ్చేసి మడికేరి లోకల్లో అనమాట. సో మడికేరియే కదా అని చెప్పేసి ఇంకా లోకల్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చాక్లెట్స్ అవి తీసుకొని ఇంకా తర్వాత స్టేకి అయితే వచ్చాము. ఎంత హిల్ మీద ఉందో కదా, అక్కడ నుండి అప్పుడు వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉండేది. ఫస్ట్ కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాం కాబట్టి కాఫీ ప్లాంటేషన్ మిరియాలు 250 grams, లవంగాలు 250 grams. ఏమో మంచి క్వాలిటీ అంటున్నారు. బ్యాండ్ అయితే బాగానే పడింది. సోంపు 250 grams, జీలకర్ర 250 grams. ఈ మధ్య రోజు సోంపు జీరా వాటర్ అట్లా తాగుతున్నాం కదా, ఊరికే అయిపోతుంది. కాఫీ బీన్స్, ఓ ఇది సీల్డా, సీల్ ఓపెన్ చేయనా? ఓపెన్ చేసి సీల్ ఇది డబుల్ సీల్. అయ్యయ్యో లేదనుకుంటా. ఇది సీల్డ్. కాఫీ బీన్స్ 250 grams, 500 grams. ఇంకో కాఫీ బీన్స్ 500 grams. అంటే 1 kg ప్యాకెట్ని 2 ప్యాకెట్స్ చేశారనమాట. మేము కొంచెం కాఫీ ఎక్కువే కాబట్టి అప్పుడప్పుడు వీటికి అసలు ఎక్స్పైరీ డేట్ అనలేదు అన్నారు, అందుకే ఇంక తీసేసుకున్నాము 1 kg. అది సంగతి. సో 1 kg కాఫీ బీన్స్, సోంపు 1/2 kg జీలకర్ర, 1/2 kg లవంగాలు, 1/2 kg మిరియాలు. కాఫీ ప్లాంటేషన్లో కొన్నది ఇదన్నమాట. రేట్లు మరి బయట ఎక్కువ, కాఫీ ప్లాంటేషన్లో ఎక్కువ, నాకు ఐడియా రావట్లే. బిల్లు మాత్రం అయింది 4,200 రూపీస్. 4,200 రూపీస్. కాఫీ అరబిక్ 1,800 రూపీస్. ఫెనల్ సీడ్స్ 300 రూపీస్. పెప్పర్ 900 రూపీస్. 1/2 kg 900. పెప్పర్ అంతేనా కాస్ట్ బయట కూడా? కామెంట్ చేసి చెప్పండి. లవంగాలు 900 రూపీస్ 1/2 kg. జీలకర్ర 300 రూపీస్ 1/2 kg. 1/2 kg ఇంత కాస్టా? టోటల్ 4,200. ఇంతవరకు స్పైసెస్ అండ్ కాఫీ అనమాట.
బిల్ దాంట్లో పెట్టవా? దేనికి? నెక్స్ట్ ఇక్కడ మాత్రం ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగలేకపోయాం. చాక్లెట్స్, ఇవే చాక్లెట్స్. ఇవి మా ఆఫీస్ వాళ్ళకి తీసుకునేవి కదా, చిన్న చిన్నవి. కాదు ఇవి మిక్స్డ్ అనమాట. ఇందులో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయంటే కాఫీ ఫ్లేవర్ సూపర్ ఉంది, టేస్ట్కి చేయంగానే నాకు అది నచ్చేసింది. కాఫీ ఫ్లేవర్ ఒకటి, బటర్ స్కాచ్, పాన్, ఆరెంజ్, చిల్లీ అంట. ఫస్ట్ టైం తిన్నా చాక్లెట్లో చిల్లీ, స్పైస్ ప్లస్ స్వీట్. అంటే బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి, బాగుంది. కానీ అదొక ఫ్లేవర్, ఆరెంజ్ ఒక ఫ్లేవర్, ఇలా మిక్స్డ్, అన్ని మిక్స్డ్ కలిపి ఒక చాక్లెట్స్. ఇవి కొన్ని చాక్లెట్స్. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫ్రూట్ అండ్ నట్ డార్క్ చాక్లెట్ ప్లస్ మిల్క్ చాక్లెట్ మిక్స్డ్ అనమాట. ఇది ఒక 300 grams. ఇదేమో మిల్క్ చాక్లెట్, ఆల్మండ్ మిల్క్ చాక్లెట్. అంటే ఇంకా ప్యాక్ చేసేసారు. ఇది ఇంకా ఇప్పుడేమో ఓపెన్ చేస్తాం. ఇవైతే ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే 8 months, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 4 months ఉంటుంది అన్నారు ఫ్రెష్గా. సో ఇదేమో డార్క్ చాక్లెట్ ఆల్మండ్ అనమాట. ఎందుకు ఇలా గుర్తుందంటే ఆయన చెప్పాడు, ఎక్కువ పీసెస్ ఉన్నదేమో డార్క్ చాక్లెట్, ఒకటే బార్ ఉన్నదేమో మిల్క్ చాక్లెట్ అని. సో ఇవి ఎక్కువ పీసెస్ ఉన్నాయి. సో ఇదేమో డార్క్ చాక్లెట్ ఆల్మండ్ అనమాట. ఇదేంటితో మరి మనం టోటల్ ఎన్ని తీసుకున్నాము? ఫ్రూట్ అండ్ నట్ మిక్సా? అది కూడా సపరేట్ తీసుకున్నాము. ఇది ఫ్రూట్ అండ్ నట్ మిక్స్ అనుకుంటా. ఇది కూడా ఒకటే బార్ ఉంది. మేబీ ఇది అర్థం కావట్లా, ఓపెన్ చేస్తే తెలుస్తుందేమో. ఇది ఒక 300 grams. ఓ మర్చిపోయా, ఆఫీస్ వాళ్ళకి ఇవ్వడానికి తీసుకున్నది ఇది అనుకుంటా. టోటల్ మిక్స్డ్. ఓకే, ఇది మా టీమ్కి ఇవ్వడం కోసం తీసుకున్న మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ 3 కలిపి మిక్స్డ్ అనమాట. పీసెస్ ఉంటుంది, అది తీసుకున్నా. అండ్ ఇదేమో ప్యూర్ డార్క్ చాక్లెట్ విత్ ఆల్మండ్, మిల్క్ చాక్లెట్ విత్ ఆల్మండ్. ఇదేమో చందు తీసుకున్నాడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి. ఇది కూడా సీల్ వేసేసారు. సీల్ దీనా ఎందుకులే. ఇది కూడా సేమ్ మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, ఆల్మండ్ 3 మిక్స్డ్ అనమాట. యాక్చువల్లీ ప్లెయిన్ చాక్లెట్కి ఆల్మండ్ చాక్లెట్కి పెద్ద డిఫరెన్స్ లేదు. కేజీకి 100 rupees డిఫరెన్స్ ఉంది. ఇంకా అందుకే ½ kgకి అయితే ఇంకా 50 rupees కదా డిఫరెన్స్. అందుకని డైరెక్ట్ ఆల్మండే తీసుకున్నాం అనమాట. బాగుంది. ఇన్ని కొన్నాం కదా అని చెప్పేసి నేను వదులుతానా? ఇంకో ఫ్రీ డబ్బా ఒకటన్నా ఇవ్వండి, కాంప్లిమెంటరీ కింద 2-3 ఇవ్వండి అంటే ఒకటి ఇచ్చారనమాట. ఫ్రీ డబ్బా ఒకటి తీసుకొని వచ్చా. ఏం చేసుకుంటా అక్క అంటారా? ఏమో బాగుంది చూడడానికి, క్యూట్గా అని తీసుకున్నాను అంతే. వీటి వరకు బిల్ ఎక్కడ ఉంది చందు? దీని బిల్ ఏది? దీని బిల్ ఎందులో వేసాం? దీని బిల్ ఎక్కడ లేదా? దేంట్లో? 4480 rupees. ఆల్మండ్ స్లాబ్ వచ్చేసి 1240 rupees. స్పెషల్ ఫిల్లింగ్స్ 600 rupees. మార్బుల్ స్లాబ్ 1590 rupees. రాయల్ వైట్ 1050 rupees. 4000 rupees చాక్లెట్స్, కాస్ట్లీ చాక్లెట్స్. అంటే తింటాంలే 2-3 నెలలు అయితే. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. ఇదొకటి బాగుంది కదా, కూర్గా ఉంది. ఇంకోటేమో ఇది ఐ లవ్ కూర్గా ఉంది. ఇవి నిన్న గోల్డెన్ టెంపుల్ దగ్గర తీసుకున్నాం. బాగుంది అంతే. ఇంకా కూర్గ్లో షాపింగ్, మా షాపింగ్లు అంటే ఇవే ఉంటాయి, తినేవి వాడుకునేవి అంతే అన్నమాట. స్పైసెస్ అంటే ఇంకా రోజు వాడతాం కదా మనం, జీరా,
మిరియాలు, సోంపు, కాఫీ రోజు వాడుకుంటాం. చాక్లెట్స్ అంటే తింటాం కదా, 2 ఫ్రీజ్ మ్యాగ్నెట్స్ అంతే. వేస్టేజ్ ఏం లేదు. వినిపిస్తుందా? దట్స్ ఇట్. ఊటీ తర్వాత పెద్ద బ్యాండ్ పడిందంటే కూర్గ్లోనే అనమాట. అంటే వాడుకునేవే. సో ఒకేసారి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం. ఉంటాయి అవి, ఎక్కడికి పోవు. నేను డిసెంబర్లో తీసుకున్నా, ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, ఇప్పటికీ ఉన్నాయన్నమాట. మంచి ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ తర్వాత అయితే మేము నైట్ డిన్నర్కి ఫిష్ కర్రీ రైస్కి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ నేమే ఫిష్ కర్రీ రైస్. సో నేమ్లోనే ఫిష్ ఉంది కాబట్టి ఫిష్ ట్రై చేయకపోతే ఎలా అని చెప్పేసి ఫిష్ చెప్పుకున్నాం. అబ్బా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఫిష్ అయితే అక్కడ. మరీ టేస్ట్ కూడా అంత సూపర్ ఏం లేదు. ఫుల్ ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి. నేను అసలు ముళ్ళు ఉండదేమో అనుకున్నా, బట్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. హాయిగా తినేసిన తర్వాత యాక్చువల్లీ ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంకా అక్కడ తెలియకుండా ప్లాన్ చేయడం అనేది జరగదు, ఎందుకంటే కార్లో ఇద్దరం వెళ్ళాలి, ఈ హోమ్ స్టేకి ఇద్దరం రావాలి కాబట్టి. సో అక్కడ తినేసి ఆ పక్కనే బేకరీ ఉంటే వెళ్ళి ఒక చిన్న కేక్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. అప్పటికే ఇంకా నైట్ అయిపోయింది. అసలు ఫుల్ చలి ఉంది. మార్నింగ్ ఎంత ఎండ ఉందో నైట్ క్లైమేట్ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఫుల్ షివరింగ్ వచ్చే అంత చలి ఉంది. సో బాగుంది క్లైమేట్ మాత్రం చల్లగా. బేసిక్గా నేను అనుకున్నది ఈరోజు క్యాంప్ ఫైర్ వేయించుకొని క్యాంప్ ఫైర్ దగ్గర అలా అలా టైం స్పెండ్ చేసేసరికి ఈజీగా 11-12 అయిపోతుంది. మంచిగా కేక్ కట్ చేయించేసుకొని ఇంకా పడుకుందామని అయితే ప్లాన్ అనుకున్నా. బట్ ఇంకా బిఫోర్ డేనే క్యాంప్ ఫైర్ వేయించేసుకున్నాం, ఎందుకంటే ఆ రోజు ఫుల్ చలి ఉంది. ఇంకా కొంచెం రిలాక్స్డ్గా ఉంది, ఓవర్గా తిరగట్లే కదా మేము. సో కొంచెం టైం ఉందన్నమాట, అందుకని చెప్పేసి ముందు రోజు వేయించుకున్నాం. నెక్స్ట్ డే ఏమో ఫుల్ అలసిపోయాం, బాగా తిరిగామన్నమాట. ఇంకా బెటర్ అనిపించింది ఆ రోజు క్యాంప్ ఫైర్ లేకపోవడం, ఎందుకంటే అంతసేపు మేల్కోలేకపోయాము. కేక్ తీసుకొని వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా నిద్రపోయాం అనమాట. 12కి అలారం పెట్టుకొని కట్ చేయించాల్సి వచ్చింది, అందుకే ఏం రికార్డ్ చేయరా. అండ్ నెక్స్ట్ డే 4 మేము వెకేట్ చేసేస్తున్నాము. ఒక్కసారి మొత్తం తిరిగి బై బై చెప్పేద్దామని చెప్పేసి చూస్తున్నా. నిజంగా ఈ హోమ్ స్టే చాలా 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 బాగుంది, పీస్ఫుల్గా ఉంది. కాకపోతే మడికేరి ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మడికేరిలో స్టేయింగ్ బాగుంటుంది. మేము కుషాల్ నగర్లో ఉన్నాం కాబట్టి మడికేరి కొంచెం లాంగ్ అయిపోయిందనమాట మాకు. బట్ స్టే మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇంతకుముందు మేము ఎక్కువ హోటల్స్లో హోమ్ స్టేస్లో టైం స్పెండ్ చేసేది తక్కువ అనమాట. కానీ ఈ మధ్య హోమ్ స్టేస్లో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తున్నాం. లైక్ ఈవినింగ్స్ 6 కల్లా తిరిగేసి వచ్చేసి, ఎందుకంటే మోస్ట్లీ ఈ ప్లేసెస్ అన్నీ ఊటీ, వయనాడ్, కూర్గ్, చిక్మంగళూరు ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఈవినింగ్ 6 తర్వాత ఏముండవు చూడడానికి, ఒక డిన్నర్కి వెళ్ళి రావడం తప్ప. సో హోమ్ స్టేలోనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామన్నమాట. అందుకే మంచి పీస్ఫుల్గా తీసుకున్నాం. అండ్ ఆ రోజు యాక్చువల్లీ ముక్కోటి ఏకాదశి ప్లస్ మా హస్బెండ్ బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకొని వెళ్దామని అయితే ప్లాన్. సో ఇంకా ఆ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, డైరెక్ట్ ఇంకా టెంపుల్కి బయలుదేరిపోయాం. కూర్గ్ నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొంచెం నియర్ బై అనమాట. ఐ థింక్ 60 కిలోమీటర్స్ ఏమో చూపించినట్లుంది, 60 to 70 కిలోమీటర్స్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నాకు సరిగ్గా గుర్తులేదు. 60 to 70 కిలోమీటర్స్ చూపించినట్లు గుర్తు. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ డే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా టెంపుల్ చూసుకొని రిటర్న్ అవుదామని చెప్పేసి సో మంచిగా వెళ్ళిపోయాము. అండ్ రోడ్ కూడా చాలా బాగుంది. రోడ్ అంటే వ్యూ, నా దృష్టిలో రోడ్ జర్నీ అంటే వ్యూ. మిడిల్లో ఇలా వాటర్ ఫాల్ వస్తూ చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట జర్నీ మాత్రం. ఆ రోజు డే టైమ్ జర్నీస్ నాకు ఎక్కువ నచ్చవు, బట్ ఆ రోజు జర్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి.
ఇది కుమారధార రివర్ అన్నమాట. కుమార పర్వతం నుండి వస్తుంది. అండ్ ఇక్కడ స్నానం చేస్తే అన్నీ మన స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ తగ్గుతాయని ఒక నమ్మకం అయితే ఉంటుంది. నేను కూడా కొన్ని వీడియోస్లో అయితే చూశాను. కుమార పర్వతం అక్కడెక్కడో కనిపిస్తుంది. సో ఎక్కువ మంది కుమార పర్వతం ట్రెక్కింగ్కి కూడా వెళ్తూ ఉంటారు. సో అదంతా చూసిన తర్వాత అనిపించింది ఇవన్నీ ఇంతకుముందు విన్నా చూసా కానీ ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు అని ఈసారి చూసేసరికి భలే హ్యాపీగా అనిపించింది అనమాట అవన్నీ. అండ్ యాక్చువల్లీ సకలేష్పుర టు బెంగళూరు జర్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మిడిల్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ వ్యూస్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఆఫ్టర్నూన్ అయినా కూడా మాకు ఎక్కువ జర్నీ అనిపించలే. ఆల్మోస్ట్ ఇంకా బెంగళూరు కూడా టైం ఎక్కువే పట్టింది. బట్ సకలేష్పుర టౌన్లో నుండి వెళ్ళామన్నమాట. ఇంతకుముందు యాక్చువల్లీ మాకు సకలేష్పుర ఒక ప్లాన్ ఉండేది. మంచిగా అక్కడ రిసార్ట్స్ చాలా బాగుంటాయి. ఎగ్జాక్ట్గా మంచి సీజన్లో వెళ్తే హాయిగా చిన్న చిన్న వాటర్ ఫాల్స్, అక్కడ ఇంకొక టెంపుల్, సకలేష్పుర, ఆ ఫారెస్ట్లో స్టేయింగ్ చాలా బ్యూటిఫుల్ ఉండేదన్నమాట. అవి చూడడం తప్ప ఎప్పుడు చూడలే. వీడియోస్ చూడడం తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలే. ఇప్పుడు కూడా మేము సకలేష్పుర జస్ట్ టౌన్ నుండి వెళ్ళిపోయామన్నమాట. అండ్ వ్యూస్ మాత్రం నిజంగా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఆ జర్నీ మొత్తం. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.